గారు, శ్రీ సంగీత గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా మా టెస్కో నుంచి జీఎం గారు, ఇతర అధికారులు మరియు ప్రెస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. గత సుమారు ఒక 6 నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 2 years నుంచి బాకీ కొన్ని ఉంటే ఆ బాకీలన్నీ కూడా ప్రభుత్వము వరుసగా ముందు రిలీజ్ చేయాలి. ఎందుకంటే బాకీ రిలీజ్ చేయకపోతే మరి అందరూ పనికి కల్పించలేని స్థితిలో ఉంటారని ప్రత్యేకంగా సుమారు 150 నుంచి ఒక 200 కోట్ల వరకు మొత్తం బాకీని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చేసినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మా తరఫున కూడా మేము ప్రెస్కో నుంచి సుమారు 90% అన్ని ఆర్డర్స్కి, పాత ఆర్డర్స్కి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మిగిలిన 10% కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాటికి మా దగ్గర నుంచి టెక్నికల్ రిపోర్ట్స్, క్వాలిటీ రిపోర్ట్స్ ఇంకా కొన్ని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఆసాములు, అసోసియేషన్తో నా దగ్గర ఈ బాకీ గురించి రావడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యంగా నేను ముందు చెప్తున్నాను. ప్రభుత్వము అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పథకాలు ఏమున్నాయో వాటిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అందులో క్షేమము, వర్కర్ క్షేమము, వాళ్ళ సంక్షేమం అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతో వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ 10% ల్యాండ్ సబ్సిడీ పథకం కింద పౌరు వర్కర్స్ ఇక్కడ సిరిసిల్ల టౌన్ ఏరియా, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సుమారు 2022 అది తర్వాత 23 సంవత్సరం 22 సంవత్సరం వరకు మేము పాత బాకీ కూడా పౌరు వర్కర్స్ అందరికీ కూడా 2 విడతలుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సుమారు 6.52 కోట్లు మేము సుమారు ఒక 400,200 మందికి మేము పౌరు వర్కర్స్ అందరికీ కూడా కలిపి ఈ 10% 3 రాయితీ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేతన్న బీమా కూడా మళ్ళీ ఆ పథకానికి ఈ సంవత్సరం రెన్యువల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పౌరు వర్కర్స్ అందరికీ కూడా ఈ బీమా పథకం కింద నమోదు చేయడం జరిగింది. ఇక్కడ 5,398 పౌరు వర్కర్స్ ఈ నేతన్న బీమా పథకం కింద నమోదయ్యారు. ప్రభుత్వము ప్రీమియము అందరి తరఫున ప్రభుత్వమే డైరెక్ట్గా LICకి చెల్లిస్తున్నారు. తర్వాత వీటితో పాటు ప్రభుత్వం కొత్త పథకాలు కూడా చేయాలి అని నూతనంగా దీంతో ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా కొంచెం పెంపొందించాలి అనే ఒక ఆలోచనతో మహిళా శక్తి గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ఒక యూనిఫామ్ శారీ ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారు 9వ తారీఖు సెప్టెంబర్ ఒక పెద్ద బహిరంగ సభలో హైదరాబాద్లో వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత మేము ఆ చీర డిజైన్, తర్వాత చీరలో ఉన్నటువంటి డిజైన్తో పాటు ఏ రకంగా టెక్నాలజీ అప్గ్రేడేషన్ మనం సిరిసిల్ల టెక్స్టైల్ క్లస్టర్ చేయాలి అని సుమారు ఇప్పుడు ఒక నెలన్నర నుంచి ఆ డిస్కషన్లో ఉన్నారు. మరియు మంచి వార్త ఏంటంటే 2-3 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు కూడా ఫైనల్ ఆ చీర కూడా ఫైనలైజ్ చేశారు. ఇంకా ఫైనలైజ్ చేసిన తర్వాత మాకు కూడా ఒక గోయల్ సిగ్నల్ అనేది ఇచ్చారు. మాకు కూడా ఒక 2 వారాలు పడుతుంది ఫార్మాలిటీస్ అంతా ముగించడానికి. ఫార్మాలిటీస్ అంతా ముగించిన తర్వాత ఈ ఆర్డర్ కూడా మీ మీద వెంటనే ప్లేస్ చేయడం జరుగుతుంది. 2 చీరలు
ఇవ్వాలి. ముందు మొదటి చీర ఇస్తాం, ఎందుకంటే ఈసారి మనం క్రిస్టల్ పాలియస్టర్ శారీ అనేది ఈసారి ఇవ్వబోతున్నాము. ఇది ఒక కొత్త టెక్నాలజీ అప్గ్రేడేషన్ మనం సెన్సిగాలో మనం చేయబోతున్నాము ఈ కొత్త చీర ద్వారా. సో ఈ క్రిస్టల్ పాలియస్టర్ శారీకి ఇక్కడ ట్విస్టింగ్ కూడా మీరే ఇక్కడ మెషిన్లు తెచ్చి మీరు ట్విస్టింగ్ చేస్తే ఇంకా కొంచెం మనకి లాభాలు, తర్వాత ఇండస్ట్రీలో నైపుణ్యం అనేది తేవడానికి ఒక మంచి అవకాశం. తర్వాత సౌత్ ఇండియాలో మనకి ఈ సూరత్ ట్విస్టెడ్ పాలియస్టర్ శారీస్ మన ఎక్కువగా సౌత్ ఇండియా మన తెలంగాణలోనే మార్కెట్ ఉంటుంది ఈ చీరలకి. ఎందుకంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కట్టుకునే చీరలు ఇవే. ప్రైస్ రేంజ్ సుమారు 300 నుంచి ఒక 500-800 వరకు ఉంటాయి ఈ చీరలు, నార్మల్ ప్రైస్ రేంజ్. కాబట్టి ఈ చీరలు ఇప్పుడు మనం సిరిసిల్లాలో తయారు చేయడం మొదలు పెడితే మనకి లోకల్ మార్కెట్, ప్రైవేట్ మార్కెట్ కూడా మనం క్యాప్చర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇండస్ట్రీని ఎక్స్ప్రెస్ చేసేది ఖచ్చితంగా మీరు ఈ ట్విస్టెడ్ మెషిన్స్ ఇక్కడ తెచ్చి మన మహిళా శక్తి చీరలు తయారు చేసిన తర్వాత దయచేసి ప్రభుత్వ ఇంటెన్షన్ కూడా మీ నైపుణ్యాన్ని పెంచి మీరు ప్రైవేట్ మార్కెట్లో కాంపిటీషన్ చేసేటట్టు మా కోరిక. పూర్తిగా గవర్నమెంట్ ఆర్డర్స్ మీదనే మీరు డిపెండ్ అవ్వాలి అని కాదు. కాబట్టి దీని ద్వారా మీరు ఇప్పుడు లోకల్ మార్కెట్లో కూడా మీరు ఖచ్చితంగా కాంపిటీషన్ చేయగలుగుతారు. ఇక్కడ ఒక ఇంటర్వెన్షన్ లేకపోతే ఒక ఇంటర్సెప్షన్ మీరు కూడా చేయగలుగుతాం లోకల్ శారీ మార్కెట్ అని మేము అనుకుంటున్నాము. దీనికి మీరందరూ కూడా ఒక ప్రణాళిక తయారు చేయించుకొని ప్రైవేట్ మార్కెట్లో కూడా ఈ బిజినెస్ని మీరందరూ పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అవసరం వస్తే ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి హోల్సేల్ శారీ డీలర్స్ని మనం పిలిపిద్దాం. ఇది తర్వాత పిలిపించి ఒక మీటింగ్ పెట్టి డైరెక్ట్ ఆర్డర్స్ వారు ఇక్కడ ఇస్తే మనం ఏ రకంగా తయారు చేసుకోవచ్చు, ఏ రకంగా లోకల్ మార్కెట్ పెనెట్రేషన్ మనం ఈ చీర ద్వారా చేయొచ్చు అనేది మనం ఒక డిస్కషన్ చేసి సెటిల్ చేద్దాం. తర్వాత డిజిటల్ ప్రింటింగ్ కూడా ఈసారి మేము టేకప్ చేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా మీరు కూడా క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది శారీ కూడా మనకి ఎంటర్ప్రెనర్స్ చాలా మంది వచ్చి నన్ను కలిశారు. మేము ఏం చేస్తే మేము కూడా ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చని వాళ్ళు అడగడం జరిగింది. సో డిజిటల్ ప్రింటింగ్ కూడా మీరు ఇక్కడే టేకప్ చేయడానికి మీరు మెషిన్ని పెట్టించుకుంటే అది కూడా ఒక మంచి అవకాశం. మీ నుండి మన గవర్నమెంట్ ఆర్డర్స్కి కాక ప్రైవేట్ ఆర్డర్స్ కూడా డిజిటల్ ప్రింటింగ్ ద్వారా ఎక్కువ ఎత్తుగా టేకప్ చేయడానికి మంచి అవకాశం. సో ఈ సుమారు 64 లక్షల మంది 64.70 లక్షల మంది ఉన్నారు ఎస్ఎస్జి గ్రూప్లు మన మెహ్మాలో, అదేవిధంగా మన సర్పులో. సో ఫస్ట్ ఆర్డర్ తెలుసుకున్నా ఒక 2 వారాలు టైం పడుతుంది మాకు. ఎందుకంటే జియో ఇష్యూ చేయించుకోవాలి. జియో ఇష్యూ చేయించుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పుట్టి సిరిసిల్ల కాదు, సిరిసిల్లతో పాటు మన దగ్గర ఉన్నటువంటి మిగతా క్లస్టర్స్ దర్శపూర్తి, కరీంనగర్ సైడ్, వరంగల్ సైడ్ కూడా ఇదే పనిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ అక్కడ అన్ని చోట్లలో ఈ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో పని అనేది ఖచ్చితంగా ఒక చిన్న గ్యాప్ వచ్చింది, కానీ పని ఖచ్చితంగా కల్పిస్తున్నాము. ప్రభుత్వం తరఫున ఒక 6 నుంచి ఒక 7 నెలల వరకు పని కల్పిస్తాం. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఇక్కడ వచ్చినటువంటి ఆసాములు, తర్వాత అసోసియేషన్స్ని మిగతా 6 నెలలు ప్రభుత్వం మిమ్మల్ని ఒక 5-6 నెలలు ఆదుకుంటుంది. మిగతా 5-6 నెలలు మీరు సొంత పని మీరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతి అవసరం, మనం చూసాము, అతి అవసరం అది. ఎందుకంటే దీనితో ముందుకు వచ్చారు పని టేకప్ చేయడానికి. సో ఈ 128 మ్యాక్స్ సొసైటీస్కి 65.67 లక్షల మీటర్ల బట్ట మన ఆర్బిఎం రాజీవ్ విద్యా మిషన్ యూనిఫామ్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు.
ఇష్యూ చేసేస్తున్నాము. మేము కూడా ప్రభుత్వము ఆలోచన ఎక్కడ కూడా ఇక్కడ ఇబ్బంది రావద్దు, మన గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ఆసాములు వర్కర్లు అందరూ కూడా క్షేమంతో ముందుకు వెళ్ళాలి అనే ఒక కోరికతో ఈ ఆర్డర్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుసు, మనం ఎప్పుడు కూడా నవంబర్ 3 లోపు ఆర్డర్ ఇవ్వలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా మంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లతో మీటింగ్ పెట్టి పిలిపించి ఖచ్చితంగా మీరందరూ అడ్వాన్స్ ఆర్డర్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఆర్డర్ మాకు నవంబర్ 15 లోపు ఇస్తేనే మేము అడ్వాన్స్